ఇలా స్పష్టంగా తేలిపోయింది. నీ మాయ మాటలకు, నీ మోసపూరితమైన హామీలకు అమలుగానే హామీలు ఇచ్చేలా మోసం చేస్తే ఇలా రాష్ట్రం ఏమైపోతుంది, ఏమైపోయింది అన్నాడు కేసీఆర్ చెప్పిండు. మీరు మోసపోతే గోసపడతారు, కాంగ్రెస్ వాడు మాయ మాటలు చెప్తుండు, మీరు మోసపోకండి. కేసీఆర్ నమ్మనంటే మనం నమ్మలే. నమ్మకం మోసపోయినందుకు ఇలా రాష్ట్రం ఈ రకమైన పరిస్థితిలో ఉన్నది. ఇలా వ్యవసాయం దండగా అయిపోయింది. మార్కెట్లో ఎక్కడ పోయినా పంటలు కొనే పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు సీజన్ వచ్చే రైతు బంధు వేయలే, పొలాలు ఎండిపోతున్నాయి, కరెంట్ వచ్చే పరిస్థితి లేదు, మోటార్లు కాలిపోతున్నాయి విపరీతంగా. ఎక్కడ చూసినా మోటార్ మెకానిక్ రిపేర్ సెంటర్లు నడుస్తున్నాయి. ఒకవైపు ప్రజాపాలన పేరిట అప్లికేషన్లకు జీరాక్స్ సెంటర్లకు గిరాకీ ఉంది తప్పితే ఎక్కడ కూడా ఏం పని కల్పించలేదు. ఈ రాష్ట్రంలో పని కల్పించింది ఈ రెండే పనులనే సంగతి స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తారు. ఇచ్చిన 6 హామీలు కానీ నీ 420 420 హామీలు ఏమిటినాయో అవి ఖచ్చితంగా ఇచ్చేదాకా వెంట పడుతుంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ నాయకత్వం వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ సైనికులు కానీ ప్రజలు మళ్ళీ ఖచ్చితంగా రాబోయేది కేసీఆర్ ప్రభుత్వం అనేది స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బయటకు వస్తే ఎక్కడ పరారు కావాలో అర్థం కాదు. రా కేసీఆర్ అంటాడు ఈ మొగోడు. ఇలా గ్రామంలో ఉన్న ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేని ప్రభుత్వం. ఇక నీ సకాలానికి కేసీఆర్ ఎందుకు రావాలి? నువ్వు కేసీఆర్ అంతా లేవలని ఊహించుకుంటున్నావు కానీ ఏదో గాలిలో రాదలిగేది ముఖ్యమంత్రి అనే కానీ కేసీఆర్ లేవల్ కాదు నీది. నక్కకు నాగలో ఉన్న తేడా ఉంటుంది. ఎప్పుడు కేసీఆర్ గురించి పోల్చుకుని మాట్లాడడం తగ్గించుకో రేవంత్ రెడ్డి గారు.